సార్. సుబ్బు, ఏంటి ఇలా వచ్చావు? అదే సార్, జాబ్ శాలరీ ఇచ్చే సాయంకాలం కదా. జాయిన్ అయిన కొత్తలో 2 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ చేస్తానన్నారు. మొన్న జనవరికి 2 సంవత్సరాలు పూర్తయింది. సుబ్బు, ఆటో వాళ్ళ దగ్గర నుంచి 2 నెలల నుంచి కలెక్షన్స్ రావట్లేదు, ఎందుకు? అది వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బంది ఉందండి సార్. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా, వాడి దగ్గర పని చేస్తున్నావా? ఏంటిది? మీ దగ్గరే సార్. అయినా ఈ మధ్య నీ కలెక్షన్స్ చాలా తగ్గాయి సుబ్బు. వచ్చిన కొత్తలో ఎంత బాగా పనిచేసేవాడివి, చక్కగా కలెక్షన్ చేసేవాడివి, బాగుండేది. ఇప్పుడు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? ఉద్యోగం పర్మనెంట్ నేను చేస్తానుగా. సరే సార్. వెళ్ళి కలెక్షన్స్ చూసుకొని రా. బయలుదేరు. ఈ జన్మకి మారవరా నువ్వు. నేనేం చేశాను శృతి? రే, అడిగేవా అసలు? అడుగుదామనే వెళ్ళా. రే, ఇక్కడ చేసే వాచ్మ్యాన్కి కూడా తెలుసు నువ్వు అడగవని. అది నీకు మాత్రం అర్థం అవ్వట్లేదు. సరే గాని ఏమన్నాడు మూర్తి? ఆ ఆటో వెంకట్ వాళ్ళు ఇంకా ఎవరో మంత్లీ డబ్బులు ఇవ్వట్లేదంట. అవి నన్నే కలెక్ట్ చేయమని చెప్పాడు. ఈ మధ్య ఉద్యోగం కూడా సరిగ్గా చేయట్లేదని చెప్పాడు. కానీ శృతి, అవన్నీ కలెక్ట్ చేస్తే నా ఉద్యోగం పర్మనెంట్ చేస్తా అని చెప్పన్నాడు. రే, నీకెందుకు అర్థం అవ్వట్లేదురా సుబ్బు? అసలు వాడుకుంటున్నాడు రా వాడు నిన్ను. ఏమో శృతి. సరే, ఆ డైరీలు ఇవ్వు, నాకు పనుంది. సరే కానీ నువ్వు వెళ్ళిన పెళ్లి చూపులు ఏమయ్యాయి? అమ్మా నాన్న లేరు, ఆస్తిపాస్తులు లేవు, ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు, నీకు పిల్లని ఎవరిస్తారని అన్నారు. ఇందాక ఆ తాతగారు అన్నది కరెక్టే. నీకు ఈ జన్మకి పెళ్ళి అవ్వదు, జాబ్ కూడా పర్మనెంట్ అవ్వదు. ఏమోరా బాబు, ఇదిగో వెళ్ళు.